నాలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నవేమో వాటిని మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మన వంతుగా ప్రయత్నం మనం చేస్తాం, దాన్ని సఫలపరిచేవాడు దేవుడే. విడిచిపెట్టకపోతే కలిగేటువంటివి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఏప్రిల్ రాసినటువంటి పత్రికలో మనము చూడండి ఒకసారి. ఏప్రిల్ పత్రికలో మనం చూస్తే ఆయన అంటాడు 2వ అధ్యాయంలో మొదటి వచనం చదవనమ్మా ఒకసారి. విడిచిపెట్టుకొని పోకున్నట్లు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు. దేవునికి స్తోత్రం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏమిటన్నా ఆయన గొప్పవాడు, శక్తిమంతుడు, ఎన్నో చేస్తాడు అనేటువంటి మాటలు విని మనము ఏం చేస్తున్నామంట? వాటిని మనము విడిచిపెడితే ఏమవుతామంట? కొట్టుకొని పోతాం. నోవాహు దినములలో ఆయన మాటను విన్నటువంటి వారందరూ ఏమయ్యారు అంటే జల ప్రవాహంలో కొట్టుకొని పోయారు. దేవునికి స్తోత్రం. వారి కుటుంబం తప్ప ఇంకెవరూ మిగలలేదండి. చెప్పలేదా నోవాహు? అందరికీ చెప్పాడు. చెప్పినటువంటి మాటలను విని విడిచిపెట్టి కొట్టుకొని పోయేటువంటి విధానంలో నీవు నేను ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను ఎంతో బలముగా శక్తివంతులుగా ఉండాలని ఈ లోకానికి పంపించాడు. నిన్ను నన్ను ఈ భూమి మీద ప్రాణంతో ఎందుకు ఉంచాడు అంటే ఒక సాదృశ్యముగా, ఒక సాక్ష్యముగా మనం ఉండాలని, అనేకులను ప్రభు ఎందుకు నడిపించాలని. నోవాహుని ఎందుకు పెట్టాడు ఆయన అంటే అనేక జంతువులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కించడానికే, వారి కుటుంబాన్ని రక్షించడానికే. మరి నీకు నాకు వాటి ధన్యతనిచ్చినటువంటి దేవుని మాటలు విని విడిచిపెట్టి కొట్టుకొని పోతున్నామేమో. దేవుని మాటలు విన్నటువంటి నీవు నేను వాటిని హృదయంలో భద్రపరుచుకుందాం, వాక్యానుసారంగా నడుచుకుందాం. హృదయంలో ఉన్నటువంటి వాటిని తీసి పారవేసినప్పుడు హృదయంలోనికి ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఉంటాయి. ఆ మాటలు నిలిచి ఉన్నప్పుడు మాటల ద్వారా మనం నడిపించబడగలుగుతాం. దేవుని వాక్యం అంటుంది కదా, దేవుడు అంటున్నాడు ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేయవడట. ఆయన మాటలు విని ఆ మాటలు మన హృదయంలో ధ్యానిస్తూ ఉంటే అవి మనల్ని నడవవలసిన మార్గాన్ని నడిపిస్తాయి, కూర్చోవలసిన స్థలంలో కూర్చోబెడతాయి, ధ్యానించవలసినటువంటివి ధ్యానించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన సహాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతో నాతో దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని మాటలు వింటున్నటువంటి మనము నేర్చుకోవలసింది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు చాలా స్పష్టంగా ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు ఆయన ప్రేమాస్వరూపి, కానీ ఆయన కోపమును కనుక మనం చూసినట్లయితే మనము బ్రతకలేం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా దేవుడు క్షమాగుణము లేనటువంటి వాడిగా కనబడుచు ఉన్నాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా, మనము మనలో ఉన్న వాటిని విడిచిపెట్టకపోతే దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. విడిచిపెట్టగా ఏం చేసిన దేవదూతల కోసం పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి దేవదూతలకి అంత శిక్ష వేసినప్పుడు మరి మనము ఆలోచన చేసుకుందాం. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోయేవారిగా ఉంటే మనము కూడా ఇట్టి రీతిగానే మనము కూడా ఒక బిలములో లేదంటే నిత్య నరకాగ్నిలో ఉంటామేమో. ఆలోచన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ 2026 సంవత్సరం జనవరి 1వ దినమునే దేవుడును నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవదూతల్ని ఆయన విడిచిపెట్టక పాతాళ లోకమందలి బిలములో వాటి కొరకు ఒక స్థలమును ఏర్పాటు చేసి బిలములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరి నీవు నేను అలా అప్పగింపబడే వారిగా ఉండాలి అని కోరుకుంటే మనం ఏది విడిచిపెట్టనక్కర్లేదండి. లేదు, ఆ తీర్పుకి మనం అప్పగింపబడకూడదు అని అంటే మనం విడిచిపెట్టవలసిన వారమే ఉన్నాం. యోసేపు తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు, ఆ భిక్షకుడు తన బట్టను పారవేశాడు.
ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి విడిచిపెట్టినటువంటి వాటి కొరకు. మనకి తెలుసు మనం ఏం విడిచిపెట్టాలో మనకి ఎవరో చెప్పనక్కర్లేదు. కానీ విడిచిపెట్టలేకపోతున్నానండి అనేటువంటి చిన్న సాకు మనం చెప్తున్నామేమో, అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు అనుకుంటున్నామేమో. నిజానికి ఆపేక్షకుడికి అదే ఆధారం, విడిచిపెట్టలేదా? ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డ. నేను ఇంకా అది తప్ప నాకు ఇంక వేరే ఆధారం లేదండి, నాకు దిక్కు లేదండి, ఇంకా తప్పదండి, ఏదో జరిగిపోయింది. కాదు, ఈ సంవత్సరంలో దేవుడు నీతో నాతో నిబంధన చేయడానికి మనం ఒక తీర్మానం తీసుకునవలసిన వారమైన నేను విడిచిపెట్టగలను. అందుకంటాడు నాకు పత్రికలు అనుకుంటాను మనం మంచి మాటను చూడగలము, అపవాదిని ఎదిరించి